హలో వ్యూయర్స్, పౌర్ణమి రోజు హోమం అయితే ఉంటుంది, వెళ్ళాలి అని చెప్పాను కదండీ. సో, అయితే నేను రెడీ అయిపోయాను. యోగి అయితే నేను స్కూల్‌కి వెళ్ళాలని చాలా పట్టుపట్టింది. ఇంకా యోగిని కూడా రెడీ చేసుకొని హోమం దగ్గరికైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. మేము వెళ్ళే టైంకి 10:30 అయిందండి. హోమం అయితే 10:00కి స్టార్ట్ అయిపోతుందని అన్నారు కదా! ఇంకా థాంక్ గాడ్ అయితే స్టార్ట్ అయితే అవ్వలేదండి. ఇంకా అప్పుడే అమ్మవారి విగ్రహాలకి చీర అది అలంకరణ చేస్తున్నారు. హోమం అయితే రెడీ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే హోమానికి ముందు ఇక్కడ ఉన్న శివాలయానికి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కూడా అభిషేకం చేస్తారంటండి. అయితే ఇక్కడ ఏంటి అంటే మన స్వహస్తాలతో మనము అభిషేకం చేసుకోవచ్చు. ముందుగా శివుడికి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కూడా చక్కగా నీట్‌గా కడిగి తర్వాత అభిషేకము, మళ్ళీ పసుపు రాసి బొట్లయితే పెట్టారండి. ఇంకా మా యోగి అయితే అందరూ పెడుతున్నారు. నేను కూడా పెడతానని అడిగింది. కానీ తనకి హైట్ సరిపోలేదు. అప్పుడు ఏం చేయాలంటే బకెట్ బౌల్ ఇస్తే నేను పైకెక్కుతానని చెప్పి అంది. సో, అలాగే బకెట్ బౌల్ ఇస్తే తనకి ఎక్కడ అందితే అక్కడ ముందైతే చక్కగా అభిషేకం అయితే చేసుకోవాలండి. సో, చాలా బాగా అనిపించింది మా యోగి ఇట్లా డివోషనల్‌గా ఉండటం. కానీ కొంతమంది చూస్తే పిల్లలకి ఏంటి ఇవన్నీ నేర్పిస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ మనం నేర్పించినా, నేర్పించకపోయినా ఇప్పటి నుంచి వాళ్ళకి కనీసం చూపించడమైనా అలవాటు చేయాలండి. చూడడానికైనా అలవాటు పడాలి వాళ్ళు. ముందుగా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈశ్వరుడికి పాలతో అయితే అభిషేకం చేశామండి. అయితే ఇక్కడ ఏంటి విశిష్టత అంటే మన చేతులతో మనము తీసుకువెళ్ళిన పాలతో అభిషేకం చేసుకోవచ్చండి. పాలాభిషేకం అయిన తర్వాత పంచామృతాలతో అభిషేకం కూడా చేశారు. నేను కూడా అలాగే యోగితో చక్కగా ఈశ్వరుడికి పాలాభిషేకం చేయించుకున్నాను. మీలో ఎవరైనా సరే ఇలా అభిషేకం చేసుకోవాలి అని అనుకుంటున్నారా? ఇది ఎక్కడుంది అని మీరందరూ అనుకోవచ్చు. ఇది ఎక్కడంటే నూజివీడు ఔట్‌కట్స్ అండి. అంటే నూజివీడు విసన్నపేట వెళ్ళే దారిలో లోపలికి ఉంటుందండి టెంపుల్. నవగ్రహ అనుగ్రహ వైభవ క్షేత్రం అని. మీరెవరైనా సరే ఇలా పౌర్ణానికి గానీ, అమావాస్యకి 2 సార్లు అభిషేకం అది జరుగుతూ ఉంటుందండి. మీలో ఎవరైనా సరే మళ్ళీ అమావాస్యకి అభిషేకం చేయించుకోవాలి అని అనుకుంటే నేనిక్కడ నెంబర్ అయితే ఇస్తానండి. సో, మీరు కాల్ చేసి వచ్చి చక్కగా అభిషేకం చేయించుకుని అలాగే హోమం కూడా చేయించుకోవచ్చండి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి కూడా పాలాభిషేకం చేసుకున్నాము. అయితే మా యోగి బకెట్ లేదు యాక్చువల్లీ. బకెట్ లేకపోతే చూడండి ఎంత మునివేల మీద నుంచుని అభిషేకం అయితే చేస్తుందో. మళ్ళీ ఇక్కడ కూడా మీరు కాంట్రవర్సీ మాటలేమి అనొద్దండి. చిన్నపిల్ల పడిపోతుందేమో అని మేమందరము అక్కడే ఉన్నాము పక్కన. కానీ పిల్లలకి ఏంటంటే యోగికి నేను కూడా చెయ్యాలి, వాళ్ళు చేస్తున్నారు, దానికి ఏంటి అని తెలియకపోయినా నేను కూడా చేయాలి, ఇది ఒక సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే అవగాహన అయితే ఉంది. నాకది హ్యాపీ అనిపిస్తుందండి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి పసుపు రాసి బొట్లు పెట్టేసాము. ఇంకా ఇక్కడ నుంచి హోమం అయితే ప్రారంభమవుతుందండి. సో, హోమం ఎలా చేస్తారు ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. ఈలోపు మీరైతే వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.